వైఎస్ఆర్ జిల్లా యోగివేమన యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. హాస్టల్ మెస్ భోజనంలో బల్లులు పడి 30 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గతంలో ఆహారంలో ఎలుక దర్శనం ఇచ్చింది. అప్పుడు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. తాజాగా రాత్రి మెస్లో తిన్న ఆహారంలో 3 బల్లులు కనిపించాయి. అధికారులు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెస్లో పరిశుభ్రత లోపించిందని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్నారు. ఎలుక పడింది, నిన్న పురుగు పడింది, ఈరోజు బల్లులు పడినాయి. ఈ రోజు మొన్న కమిటీ వేశారు, నిన్న కమిటీ వేశారు, ఈరోజు కమిటీ వేశారు. ఇట్లా కమిటీలు వేసుకుంటూనే పోతున్నారు. మొన్న ఫుట్బాల్ అయితే దాని మీద కమిటీ వేసి మెడికల్ నివేదన తీసుకున్న తర్వాత యాక్షన్ తీసుకుంటారంట. అప్పుడు ఎవరైనా చనిపోతే మేమందరం ఇక్కడ ఉన్న విద్యార్థులు పేదవాళ్ళం. ఇటువంటి ఈ యూనివర్సిటీకి చెత్త యూనివర్సిటీ ఇంకా యూనివర్సిటీ నేను ఇంతవరకు చూడలే. కనీసం కిచెన్లు తీసుకుంటే ఒక పందుల దొడ్డి కంటే చాలా ఘోరంగా ఉంది. మేము చేతిరాతలతో అనేక పత్రాలు కూడా రాసి రిజిస్టర్ గారికి అయితేనేమి, వీసీ గారికి అయితేనేమి, ప్రిన్సిపల్ సార్ గారికి అయితేనేమి, ఇక్కడ చీఫ్ వార్డెన్ గారికి అయితే అందరికీ మేము అలాంటి పత్రాలు అన్ని అందించడం జరిగింది సార్. ఇప్పుడు జరిగిన విషయం అయితే ఇంతకుముందు ఎలకలు పడినాయి, ఇప్పుడు మళ్ళీ బల్లులు కూడా పడినాయి సార్. ఈ బల్లులు పడినాయి అనే విషయాన్ని మేము చెప్పిన విషయాన్ని ఏం పట్టించుకోకపోవడం వల్ల మేము ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని మేము అందరం బయలుదేరిపోయే క్షణంలో మీరు వచ్చారు సార్. లోపల మెస్సాల్లో మొత్తం దారుణంగా ఉంటుంది సార్ పరిస్థితి. ఎలాంటి క్లీన్ కానీ ఇది యూనివర్సిటీ ఈ దీంట్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ చదువుతుంటారు అనేటువంటి ఒక విషయం కూడా వాళ్ళలో మచ్చుకని లేదు సార్. గత నెల కిందట సార్ ఇదే మెస్లోనే అన్నంలో ఎలుకబడి అట్నే ఉడికిపోయింది సార్. దానివల్ల తిని 30 మంది విద్యార్థులు అందరూ స్కాలర్లు హాస్పిటల్ పాలైంది సార్. రిమ్స్కి ఎత్తుకుపోయిన నుంచి అయిన పిల్లలకు టాబ్లెట్లు సరితగా లేవని ఎన్నిక పంపించడం జరిగింది సార్. అదేవిధంగా వాళ్ళకు వీసీ దగ్గర పెడితే విషయం తీసుకుపోయి సార్ ఇట్లా జరిగిందని 10 నుంచి సాయంత్రం 6 వరకు జరుగుతే కన్నా వీసీ గారు వచ్చి ఏం జరగలేదు వీళ్ళందరినీ డిస్మిస్ చేస్తున్నారు. కానీ అది తీసుకుపోయి మళ్ళీ సీనియర్ ఇక్కడ ఉండే వర్కర్లు సీనియర్లు మిస్కు, అక్కడ ఉండే వర్కర్లు జూనియర్ మిస్కి వేయడం జరిగింది సార్. దానివల్ల కొంచెం ప్రాబ్లం సాల్వ్ కాలేదు. చూస్తే 2 బల్లి కనపడింది. అది ఎప్పుడు పడింది, ఎన్ని గంటలు పడింది అని వీళ్ళకి అడిగితే స్టూడెంట్స్ ఏమో 8:40 కల్లా పడిపోయింది సార్ అంటున్నారు. బట్ ఇక్కడ మెస్ వర్కర్స్ని అడిగితే 9 వరకు మేము ఇక్కడ ఉన్నాం సార్, 9 తర్వాత మేము వెళ్ళిపోయినాం, దాని తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు అంటున్నారు. ఇప్పుడు వీసీ గారు, రిజిస్ట్రార్ గారు, ప్రిన్సిపాల్ గారు ఊర్లో లేరు. వాళ్ళందరూ హైదరాబాద్ పోయినారు, మీటింగ్ ఉంది అని. కొంతమంది విజయవాడ పోయినారు, కొంతమంది హైదరాబాద్ పోయినారు. అందుకోసం రేపు వేరే వాళ్ళతో నేను డీన్స్తో వాళ్ళతో డిస్కస్ చేసి దీనికి ఏం చేయాలనేది ఒక పర్మనెంట్ పరిష్కారం